ఏం చెప్తారు? పవన్ గారు, సార్. మీకు మన ప్యానెల్లో పార్టిసిపెంట్స్ కి మన వీక్షకులకి నా నమస్కారం అండి. సార్ నమస్తే అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పట్ల, ప్రజల యొక్క నిధుల పట్ల, ప్రజా సొమ్ము పట్ల ఎంత బాధ్యతారహితంగా నిర్లక్ష్యంగా ఉంటారు, కేవలం తను స్వార్థం కోసం ఎలా పనిచేస్తారు అనే దానికి అనేక ఉదాహరణలు ఇప్పుడు చూసినా ఇది ఇంకొక క్లాసిక్ మరో ఉదాహరణగా నిలిచిందండి. ప్రజల డబ్బుని ఏ విధంగా దుర్వినియోగం చేయొచ్చు అనేది ఆయనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. తర్వాత ఆయన ప్రజా జీవితంలో నుంచి రాలేదండి. ఆయన మొదటి నుంచి ఒక గ్రామ పంచాయతీ స్థాయి నుంచి కానీ, ఒక ఎమ్మెల్యేగా కానీ, సమితి ప్రెసిడెంట్ అంటే మండల అధ్యక్షుడిగా కానీ, ఎంపీటీసీగా కానీ ఎక్కడా ఏమీ చేయలేదు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఒక 5 సంవత్సరాల్లో కనీసం ఒక 50-60 వేల కోట్ల రూపాయలు క్విడ్ ప్రోకో ద్వారా సంపాదించేసి ఇక డబ్బు, ప్రజల డబ్బు అనేది ఇట్లా తోసుకుని తినటానికే తప్ప మనం బాధ్యత వహించి దాన్ని ఖర్చు పెట్టాలి, ప్రతి పైసాకి మనం ధర్మకర్తలు మాత్రమే అనే భావన ఆయనకి అసలు లేనే లేదండి. ఇప్పుడు మీరు చెప్పారు 1,50,000 పైన ఎస్ఎఫ్టీ కట్టారు, ప్రతి భవనంలోనూ ఒక 4-5 బెడ్రూములు మాత్రమే ఉన్నాయి, అన్ని కూడా ఫిట్టింగ్స్ అన్ని కూడా కొన్ని లక్షల రూపాయలు ఖరీదు చేసే పెట్టారని చెప్పారు. ఇప్పుడు అదే యాత్రికుల భవనం కోసం అయితే, పర్యాటకుల భవనం కోసం అయితే అంత లక్షల రూపాయలు పెట్టే డబ్ల్యూసీలు, తర్వాత వాష్ టబ్లు, ఫ్యాన్లు, తర్వాత ముఖద్వారానికే 30 లక్షలు, ప్రతిదీ అక్కడ చాండ్లియర్స్ అన్ని లక్షలే అండి. ఏది కలిపినా లక్షలే. అంటే గోల్డ్ కోటింగ్ గతంలో సద్దాం హుస్సేన్ ప్యాలెస్ లో చూసాం, ప్రతి డబ్ల్యూసీలకు కూడా, తర్వాత వాష్ బేసిన్లకు కూడా గోల్డ్ కోటింగ్ ఉంటుందని అట్లాంటి నిర్మాణం చేశాడు ఈయన. అదే గనక వాళ్ళు అన్నట్టు యాత్రికుల భవనం, పర్యాటక భవనం అయితే జనతా టైప్ గా కడతారు, ఇన్కమ్ వస్తుంది. ఇది కొంతసేపు ఏమో ప్రైమ్ మినిస్టర్ కి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు గెస్ట్ హౌస్ అన్నారు. అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ వస్తే గెస్ట్ హౌస్ లు ఆల్రెడీ అక్కడ నేవల్ ఈస్టర్న్ కమాండ్ ఉందండి. వాళ్ళ దగ్గరే ఉంటారు, వాళ్ళ దగ్గరే ఉంటారండి. అంత రక్షణ ఇంకెక్కడ కూడా ఉండదు. అవును. అసలు అది తర్వాత ఇంకా కావాలంటే కూడా ఇంకా దాన్ని అప్డేట్ చేయించుకున్నా కూడా పర్వాలేదు, ఇంకో 10 కోట్లు ఇస్తే మాత్రం నష్టమే ఉందండి. తర్వాత చీఫ్ మినిస్టర్స్ కానీ ఎవరన్నా రాష్ట్ర గవర్నర్ లాంటి వాళ్ళు వెళ్ళినా కూడా వాళ్ళు అకామిడేట్ చేస్తారు ఈస్టర్న్ కమాండ్ లో. అలాంటిది వీళ్ళు కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని సిటీస్ లోను ప్యాలెస్లు ఉన్నాయి, ఇక్కడ వైజాగ్ లో లేదు. అందులో ఆయన కడప జిల్లా ప్రాంతం వాసి కదా, సముద్రం గురించి ఆయన ఎప్పుడు చూసి ఉండలేదు. అందుకని సముద్రం అలలు చూడాలని, సముద్రం బీచ్ చూడాలని, ఓడలు రావటం పోవటం చూడాలని ఒక క్రేజ్ కోసం ఇది పెద్ద భవనం కట్టించాడండి, ఇది ప్యాలెస్. అట్లాగే ఆయనకు వచ్చే గెస్ట్లకి ఒక్కొక్కడికి ఒక్కొక్క బిల్డింగ్ అన్నమాట. అంతే తప్ప ఇది యాత్రికుల కోసం కాదండి. ఇది పూర్తిగా దుర్వినియోగం అయింది. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ లాంటి మంచి పథకాలు చేస్తేనే ఆయన అరెస్ట్ చేశారు. తర్వాత ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ లో లబ్ధి పొందారో వాళ్ళంతా ముందుకు వచ్చి మేమైనా ఈ డబ్బులు కడతాము, ఆయన మీద కేసు తీయండి అన్నారు. కానీ ఇప్పుడు ఇది రోజా గారు ఏం చెప్తుందంటే, మేము కట్టిన ఇది ప్రైవేట్ సంస్థలకు లీజుకి ఇస్తే సంవత్సరానికి 50 కోట్ల ఆదాయం వచ్చే విధంగా కట్టామందండి. ఇప్పుడు ఆమె ముందుకు వచ్చి, ఆమె కానీ ఆ ప్రభుత్వంలో బొత్స గారు కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారు కానీ కనీసం ఒక 40 కోట్లన్నా కనుక కోశాగారానికి వచ్చేలాగా చేస్తే అప్పుడు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ 4-5 బెడ్రూమ్లు ఉన్న ఏరియాస్ ఏ సంస్థ కూడా తీసుకోదండి. ఇప్పుడు టాటా లాంటి సంస్థ తీసుకుంటానికి ముందుకు రావాలంటే కూడా ఎన్ని వందల రూమ్స్ ఉన్నాయని అడుగుతారు ఎవరైనా. అంతేగాని ఈ 4-5 బిల్డింగ్స్ తీసుకుంటే ఎవరికి వైబుల్ కాదు. రెండోది ఏంటంటే 1.5 కోటి కరెంటు బిల్లు వస్తుందంట ఇప్పుడు మెయింటెనెన్స్ దానికి. ఇప్పటికే పెండింగ్ పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. ఒక చిన్న సబ్ స్టేషన్ కట్టుకున్నారు దానికి సంబంధించి. సబ్ స్టేషనే కట్టారు అంటున్నారుగా మీరు. తర్వాత ఇంకోటి అండి, వాళ్ళు దీన్ని ఒక 10 ఎకరాలు స్థలాన్ని మొత్తం రిషికొండని బోడిగుండు చేశారంటే అసలు పర్యావరణానికి జరిగిన నష్టాన్ని అసలు ఎవరన్నా భర్తీ చేయగలుగుతారా పవన్ గారు? అందులో పర్యావరణం పట్ల ఎంతో శ్రద్ధ పెట్టి ఆయన ప్రజా వేదికనే 24 గంటల్లో కూల్చాడు కదా. ఆ రోజున మరి ఋషికొండను పగలగొట్టి ఇలాంటి ప్యాలెస్లు కడుతున్నప్పుడు ఆయన కామన్ సెన్స్ ఉండాలి కదండి. పర్యావరణానికి ఇంత నష్టం జరుగుతుంది, చెయ్యొద్దు. తర్వాత ఇంకోటి, అతను ఒక వ్యాపారవేత్త కూడా కదండి, పారిశ్రామికవేత్త. ప్రతి పెట్టుబడిలో పెట్టే రూపాయికి తిరుగు ఎంత వస్తుంది అనేది ఆలోచిస్తాడు కదా ఆయన సొంత వ్యాపార సంస్థలు అయితే. మరి ఇక్కడ కూడా అది ఆలోచించాలి కదా ప్రజాధనం ఖర్చు పెట్టేటప్పుడు కూడా. అంతేగాని ఈ ప్రజాధనం కాబట్టి నా లగ్జరీ కోసం అందులో ఈ మాసేజ్ టేబుల్స్ అంటే ఇచ్చేస్తారు చూడండి బాడీకి, దాన్ని అలాంటి టేబుల్స్ కూడా ఉన్నాయండి అందులో. ఇప్పుడు నిజంగా కనుక అది
పర్యాటక భవన్ అయితే అలాంటివి చేయరు కదండి. ఒక రూమ్ లోనే పెట్టరు కదా. ఎవరైతే యజమాని ఉంటాడో ఆయన కోసం అనేక ప్రపంచంలో ఉన్న అతి విలాసవంతమైన ఐటమ్స్ అన్ని కలెక్షన్. నిజాం కూడా సింపుల్ గా బతికాడు. ఆయన ఇంత విలాసవంతమైన రైట్ సార్, జీవితం కుమార్ గారు. గడపలేదండి. రైట్, వస్తాను సార్. వేణుగోపాల్ రాయుడు గారితో మాట్లాడదాం సార్.